Isaiah chapter 29 verse 16. It's very important. These verses are today's verses. Please listen carefully, my dear brothers and sisters. Concentrate on the verses, today's verses. Isaiah chapter 29 and verse 16. You turn things upside down. Shall the potter be regarded as the clay, that the thing made should say of its maker, He did not make me, or the thing formed say of him who formed it, He has no understanding? In Telugu, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా. కొంతమంది ప్రజలు కుమ్మరివాడికి మంటికి కూడా భేదం లేదంటారంట. మట్టి కుమ్మరివాడు అవుతుందా, లేదా కుమ్మరి మట్టి అవుతాడా? కుమ్మరి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. మట్టి అనేది దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్లే, అది భూమికి సంబంధించినటువంటి వస్తువు. వీళ్ళిద్దరూ ఒకటే అనుకుంటారంట కొంతమంది. చేయబడిన వస్తువు, దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? మానవులు ఇలా చేస్తున్నారు. చేయబడిన వస్తువు అంటే మానవులమైన మనము మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి పట్టుకొని ఇతడు నన్ను చేయలేదు అంటూ ఉంటారంట. ఈయన కాదు మమ్మల్ని సృజించింది. రూపింపబడిన వస్తువు, రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఫర్ ఎగ్జాంపుల్, కుమ్మరి ఒక కుండను చేశాడనుకోండి, వెరైటీ దాన్ని, అది రూపించబడినటువంటి ఆ కుండ, ఇతనికి బుద్ధి లేదు, నన్ను ఇలా రూపించాడు అనవచ్చా? మనుషులమైతే మనం ఎన్నిసార్లు సృష్టికర్తను అనేక రకాలుగా దూషిస్తున్నామో లెక్కలేదు. అలా చేయొచ్చా అని చెప్పి దేవుడు బాధపడుచు అడుగుతున్నారు, కానీ మనల్ని తిట్టలేదు, కొట్టడం లేదు. మన ప్రవర్తన సరిచేసుకొని జ్ఞానము కలిగి ఉండమని మనకి నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. మంచిగా చెప్పినప్పుడే మనం వింటే ధన్యులమవుతాము. లేదా ఆయన శాపాన్ని కొని తెచ్చుకుంటే అది మనమే భరించవలసి ఉంటుంది.